అభివృద్ధి బాటలో పర్వేద మాజీ సర్పంచ్ అనితా సురేందర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పర్వేద గ్రామంలో తండ్రి బాటలో తనయుడు ప్రజలకు సొంత నిధులతో వైకుంఠరథం గ్రామ పంచాయతీకి అందజేశారు. ఈ ప్రజలే ఊరికే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల వారు కూడా వినియోగించుకోగలరని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకటరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ఎల్లయ్య, మాజీ వార్డు మెంబర్లు పాల్గొన్నారు. నేను ఏమనుకుంటున్నానంటే ఈరోజు ఖచ్చితంగా దీన్ని 100% ఈ క్షణం నుంచే గ్రామ పంచాయతీకి హ్యాండ్వేర్ చేయడం జరుగుతూ ఉంది. ఎందు గురించి అంటే మేము వెహికల్ నేను అసలు ఏమనుకున్నానంటే ఒకటి మహేంద్ర బొలెరో తోటి కొత్త వెహికల్ తీసుకొద్దాం అనుకున్నాం. తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ డ్రైవర్ని పెట్టాలి, మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ అనేది వెనక కాదు, మళ్ళీ డ్రైవర్ పెడితే ఏంటంటే డ్రైవర్ ఉన్నాడు పలానా సురేందర్కి మళ్ళీ ఫోన్ చేయాలని చెప్పేసి అందరు అనుకుంటారు. నా భావన ఏంటంటే నేను పొలిటీషియన్లో ఉన్నాను కాబట్టి అందరికీ ఇది సరి సమానంగా పనిచేయాలి. అంటే పార్టీలకు అతీతంగా మళ్ళీ ఏదైనా వర్గాలు కూడా ఉన్నప్పుడు కూడా కొందరు వర్గం వాళ్ళు ఏమనుకుంటారంటే సురేందర్కి నేను ఫోన్ చేయాలా, సురేందర్ బండి మనం పిలుచుకోవాలా, ఏదైనా అవసరం పడ్డప్పుడు వేరే బండి పిలుచుకుందామని చెప్పేసి ఆ దురుద్దేశం గిట్ట ఎవరికన్నా కొద్దిగా కోశాన ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ బండి తీసుకొచ్చి మనం గ్రామ పంచాయతీకి అప్పచెప్తున్నాం. గ్రామ పంచాయతీకి అప్పచెప్పడంతో ఇక్కడ సురేందర్ కానీ వాళ్ళకి కానీ మా ఫ్యామిలీకి కానీ ఎవరు కూడా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచే గ్రామ పంచాయతీకి మనం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. వాటర్ ట్యాంక్ గ్రామ పంచాయతీ ఉంది, ఇది కూడా గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా నాకు ఫోన్ చేయవలసిన అవసరం లేదు. ఎవరు మనది అనుకోకుండా ఇది మనందరిది, నాది అనేది కాదు, ఇప్పుడు మా కుటుంబం అనేది కాకుండా ఇది మనందరిది కాబట్టి మనకు సర్వాకులు ఉండాలంటే ఏడు ఉండాలి, ఇది గ్రామ పంచాయతీలు ఉండాలి. గ్రామ పంచాయతీలో ఉండాలి కాబట్టి నేను గ్రామ పంచాయతీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. నా యొక్క సహాయం ఎప్పుడూ ఉంటుంది. మనము ఇప్పటి వరకు చేసింది నేనేమనుకుంటున్నాను అంటే గింతే అనుకుంటున్నాను. మన ఊళ్ళో చేయవలసిన ఇంకా ఉన్న ఊళ్ళో చాలా ఉన్నాయి కార్యక్రమాలు. మీ అందరు కూడా సహాయ సహకారాలు అందిస్తే మనం అందరం అవన్నీ కూడా దశల వారీగా ఒక్కొక్కటి మనం చేసుకుంటూ పోదాముండి మన ఊరిని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి పథకంలో ముందరికి తీసుకెళ్దాముండి. నాకు ఎలాంటి ఉద్దేశం లేకుండా మంచి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. మీ అందరూ కూడా దీన్ని ఆస్వాదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దానికి ఓడు కొబ్బరికాయలు రెండే ఉన్నాయి. అక్కడ సైడ్ రండి, రవాణా రవాణా పదివేలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలి. మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేటప్పటికి ఎట్లా అంటే మనతో లేని ఇవ్వడమే ఇవ్వాలి. అదొకటి మీరు మేడం ఇంకోటి పక్క వాళ్ళు ఎవరన్నా అడిగితే కూడా ఇవ్వండి. కాకుండా ఏంటంటే ఇంజన్ వాళ్ళని వేసుకొని పోమని చెప్పండి. ఏ ప్రియారిటీ ఎప్పుడైనా ఉంటే మటుకు మనూరు వారి మళ్ళీ వదిలిపెట్టేసి వెళ్ళిపోమని చెప్పండి. ఇక్కడ నుంచి మాకు ఫోన్ చేయవలసిన అవసరం లేదు, ఎవరున్నా మీకే చేస్తారు. ఫస్ట్ మన ఊళ్ళో వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చేస్తారు. ఓకేనా?